మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు 18వ పార్లమెంటు ఎన్నికలు. ఈ 18వ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది. అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు, ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈరోజు దళితుల, గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు. బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము 52% ఉన్నాం, మా జనాభా లెక్కలు వేయండి, మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు నిధులను కేటాయించండి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే, ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు.